ప్రేమిస్తాడు, రెగ్యులర్ గా ప్రార్థిస్తాడు. జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య గొప్పవాడు, గొప్పవాడు, నన్ను ప్రేమిస్తాడు, రెగ్యులర్ గా ప్రార్థిస్తాడు. జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. పిల్లలు యేసయ్య ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్ గా? రైట్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ పాట పాడదాం. ఎందుకంటే యేసయ్య ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్స్ ఉన్నారా? రైట్. ఎంతమంది కావాలి? నాకు నిజమైన స్నేహితుడు యేసయ్య. రైట్, ఈ సమయంలో మనం లేచి నిలబడదాం. ఇంతవరకు పాటలు పాడాం కదా, ఒక 2 పాటలకు మనము యాక్షన్ నేర్చుకుందాం. ఈరోజు ఇంకా చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు పిల్లలు. మీకోసం చాలా మంచి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ మేము ఏర్పాటు చేస్తాం. ఓకేనా? హాయ్ పిల్లలు. ఓకే, హాయ్ పిల్లలు. ఓకే, చక్కగా యాక్షన్ నేర్పించడానికి అక్క వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టుకుని అందరూ కూడా మీకు చక్కగా యాక్షన్ నేర్పించడానికి కూడా అక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పిల్లలు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీయా? నేను రెడీ అన్నారా? రెడీయా? అందరూ చేయాలి.
మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. VBS మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. ఆటలతో అందరూ వాక్యాలన్నీ నేర్చుకుందామా పిల్లలు? యాక్షన్ చేయండి. ఆటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. VBS మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. అందరూ VBS మీకోసం వచ్చేసిందండోయ్. చేయాలి. చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. చేయాలి. తిరగాలి పిల్లలు. పాటలు పాడి యేసయ్యను స్తుతించెదమా. స్తుతించెదను నేను స్తుతించెదను. వాయిస్లో కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదమా. చేతులు పై చెప్తాను. స్తుతించెదను నేను స్తుతించెదను. చిన్ని చిన్ని చేతులతో కాళ్ళతో వేదిక వేస్తూ హ్యాపీగా స్మైల్ చేసేదవా. అందరూ స్మైల్ చేయాలి. నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కాళ్ళతో వేదిక వేస్తూ హ్యాపీగా పిల్లలు హ్యాపీగా స్మైల్ చేయాలి. నేను స్మైల్ చేసేదను. VBS మీకోసం చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. VBS మీకోసం చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. అందరూ పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. చేయాలి. వాక్యాలన్నీ నేర్చుకుందామా. చాలా చక్కగా చేస్తున్నారు. గర్ల్స్ యాక్షన్ చేస్తున్నారు, బాయ్స్ కూడా చేస్తున్నారు. గుడ్ చిల్డ్రన్స్. ఒకసారి అందరూ బట్టి చెప్పండి కూడా ఒకసారి. వెరీ గుడ్. ఓకే, చేతులు పట్టుకోవాలి. మీ పక్క హ్యాండ్స్ పట్టుకో.
అవరే యేసు నా జీవితం. ఈ పాట అంతా ఎంతమందికి ఇష్టం? ఓకే, రెడీగా ఉన్నారా పిల్లలు? రెడీ. మీరు చెప్పండి, రెడీ? ఈ పాటకి నిన్న అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర అన్నయ్యలు కూడా యాక్షన్ చేశారు, డాన్స్ చేశారు. అంటే అంతా పిల్లలు ఇక్కడ చేస్తా ఉంటే అక్కడ ఇంకా నచ్చేసి ఇంకా ఉండలేక అక్కడ సౌండ్ సిస్టమ్, మరి అక్కడ ఉన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా. ఓకే, సిస్టర్ బుక్ మర్చిపోయిందంట. ఏం పేరమ్మ నీ పేరు? కీర్తన బుక్ ఎవరైనా దొరికితే పట్టుకొచ్చి ఇచ్చి మర్చిపోయిందంట. దాని మీద పేరు ఉండదంట. ఇంకో గొడవ లేదు ఇంకా. రైట్, చాలా సంతోషం. హాయ్ పిల్లలు, న్యూ సాంగ్ కొత్తది పరిచయం చేస్తానని చెప్పాడు అన్నయ్య. ఈరోజు ఈ పాట పరిచయం చేస్తున్నా మీకు.
మంచి ఫ్రెండ్ కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా నరకము నుండి తప్పించే ఫ్రెండ్ నిత్య రాజ్యములో రుచించే ఫ్రెండ్ నరకము నుండి తప్పించే ఫ్రెండ్ నిత్య రాజ్యములో రుచించే ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా యేసయ్య నా ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా హాయ్ పిల్లలు, మీ ఫ్రెండ్ మీ పక్కన ఉండాలి లేదు చూసుకోండి ఒకసారి. సెకండ్ ఏమండి చాలా మంది చెప్పండి ఒకసారి. ఈ రోజంతా మీ ఫ్రెండ్ మీ దగ్గరే ఉన్నారు, ఓకేనా? బయటికి వెళ్ళినా కానీ వెళ్ళకూడదని చెప్పాలి, ఓకేనా? ఓకే. ఈ చివరిగా ఒక పాట మరి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉండడం కోసం రైట్, మీకు ఇప్పుడు ఒక తమిళ్ సిడిసి సాంగ్ నేర్పిస్తున్నాం. ఎంతమందికి ఇష్టం? ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లలు? ఇప్పటి వరకు తెలుగు పాటలకు మీరు ఏం చేశారు? యాక్షన్ చేశారు కదా. ఇప్పుడు తమిళ్ సాంగ్ కూడా చివరి పాడుతుంది. నెక్స్ట్ సెషన్ వెళ్ళిపోతాం. ఈ లాస్ట్ సాంగ్ పిల్లలు అందరూ చేయాలి. కాకినాడ కలువరి టేపులో పిల్లలు పడేది పిల్లలు. దింతరార దింతరార దింతరార
మోకరించాలి. నిలువు మోకాలు వేయాలి. జడ్జెస్, టీచర్స్, సిస్టర్స్ నిలువు మోకాలు వేయాలి. పిల్లల మధ్యలో వచ్చి అందరినీ మోకరించి ప్రార్థనలో ఉంచాలని. సిస్టర్స్ అందరూ రావాలి. అందరూ నిలువు మోకాలు వేయాలి. కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేతులు జోడించాలి.
క్లాస్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన వచ్చిన బిడ్డల చేత ప్రభు నేను ఆరాధిస్తున్నాను. ప్రభు ఆయన శుద్ధిస్తూ ప్రభుని మహిమపరుస్తున్నాను. ప్రభు నీ కృప చూపించండి. నాయన ఇంకా ప్రభు అనేక మంది వచ్చిన సహాయం చేయమని ప్రభు నేను వచ్చిన బిడ్డల ప్రభుత్వం నన్ను ఆరాధించడానికి ప్రభు నీ కీర్తన చేత పాడడానికి ప్రభు అయ్యా ఇదిగో ప్రభు నీ వాక్యం చేత ప్రభు బలపరచమని ఇంకా ప్రభుత్వం నన్ను సంతోషంగా నన్ను ఈవినింగ్ వరకు ప్రభు నన్ను ఆరాధించే భాగ్యమని ప్రభు ఇక్కడున్న బిడ్డలతో నన్ను మీరు మాట్లాడమని నన్ను మీరే కృప చూపించమని ప్రభు నేను మీకు సహాయం చేయమని అయ్యా నీకే వందలను స్తోత్రం చెల్లించిన ప్రభు ఇక్కడున్న బ్రదర్స్ సిస్టర్స్ జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి యొక్క తండ్రి నాయన వారి యొక్క చక్కని కీర్తన చేత ప్రభు పాటలు పాడుచుండగా ఆరాధిస్తున్నారు నాయన అయ్యా ఇంకా ప్రపంచ స్కిప్ల చేత ప్రభు నిన్న యొక్క తండ్రి నాయన నీ ప్రేమ కలిపి మనసు దయచేయమని ప్రభు ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని నేను ఇంకా రేపు కూడా తండ్రి అనేక మంది వచ్చి నీ కృప చూపించమని అయ్యి చేసిన ప్రార్థన నాతో తీసేయమని నా యొక్క చిన్న ప్రతిభను అక్కడ చెల్లించుకుని నా దగ్గర నేర్చుకున్నట్టు పరిశుద్ధం అడిగి పడుతున్నాను ప్రభు ఆమేన్. చక్కగా ప్రార్థనలో నడిపించిన సిస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. అందరూ కూర్చుందాం, సైలెంట్గా కూర్చుందాం. ఈ సమయంలో బ్రహ్మణీయ కొన్ని కార్యక్రమాలు మీ కొరకు ప్రత్యేక కార్యక్రమాలు అన్ని చేయబోతా ఉండగా అందరూ కూడా సిద్ధంగా ఉందాం. అన్నయ్యని బట్టి ఒకసారి అందరూ కూడా గట్టి చెప్పలు కొడదాం. ఈ క్లాసెస్ అయిన తర్వాత చక్కగా మీరు నిన్న ఎలాగైతే క్లాసెస్ పెట్టారో అన్నయ్య మీకు క్లాసెస్ కూడా పంపిస్తాడు. అన్నయ్య అందరిని బట్టి మనం సిద్ధంగా ఉందాం. చక్కగా సాంగ్స్ చేశారు, సాంగ్స్ పాడారు. ఈ న్యూ సాంగ్స్ కూడా ఈరోజు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? అందరూ చక్కగా కూర్చుందాం పిల్లలు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, పిల్లలందరూ బాగున్నారా? టిఫిన్ చేశారా? మొహం కడుక్కున్నారా? పళ్ళు తోమరా? అందరూ స్నానం చేశారా? రైట్, చాలా మంచి పిల్లలు. మీరు ప్రతిదానికి చక్కగా సమాధానం చెప్తా ఉన్నారు. రిపన్ చేయమ్మా. ఓకే, హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? సరే, ఇప్పుడు మనందరం కూడా ఒక చిన్న మ్యాజిక్ చూద్దాం. మనం నా దగ్గర ఒక క్లాత్ ఉంది. ఇది ఏ కలర్లో ఉందో చెప్పాలి. మీరు సరిగ్గా చెప్పాలి, ఇంకా సరిగ్గా చూడాలి. రెడ్డా, బ్లూవా, గ్రీనా, వైటా, ఎల్లోవా? ఒరే, నాకు వినపట్లేదు, సరిగ్గా చెప్పండి రా. ఓకే, నా దగ్గర ఉన్న క్లాత్ బ్లూ కలర్లో ఉంది కదా.
కాదా? ఏ కలర్లో ఉంది మరి? వెరీ గుడ్. నా దగ్గర ఉన్న క్లాత్ ఏ కలర్లో ఉందంటే బ్లాక్ కలర్లో ఉంది కదా పిల్లలు? మీకు అందరికి కనిపిస్తుంది కదా? వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు, మీరు చక్కగా చూస్తున్నారు. అందరూ చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటాము అనండి. చేతులు కట్టుకుంటాము. మీరు అన్నట్లా చేతులు కట్టుకుంటామని అనండి. ఇప్పుడు చెప్పండి, రెండోది ఏంటి? అప్పుడు చెప్పాలి, ఓకేనా? రైట్. రైట్. మనము ఈ కలర్ ఉదయం చెప్పాను నిన్న మీకు. ఇది మనకి దేన్ని సూచిస్తుందంటే పిల్లలు, మనలో ఉన్న చెడ్డ లక్షణాలని గుర్తు చేస్తూ ఉంది. పాపం, ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఆ ఆదాము అవ్వల్ని ఏదేను తోట నుండి బయటికి గెట్టేశారు. ఇంతకీ ఏం చేశారు ఆదాము అవ్వలు? తినవద్దు అన్న పండు తిన్నారు. అందువల్ల దేవుడు ఏమన్నాడు? మీరు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి, నా మాట మీరు వినలేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అని అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు తినొద్దన్న పండు తిన్నారో దేవుడికి వారు దూరం అయిపోయారు. వారు చేసిన మిస్టేక్ ఏంటంటే, పాపం ఏంటంటే మాట వినకపోవటం. పిల్లలు, మనందరూ మాట వినాలా వినకుండా ఉండాలా? ఎంతమంది మాట వింటారు? వెరీ గుడ్. మాట వినే పిల్లలుగా మనము ఉండాలి, ఓకేనా? ఎలా ఉండాలి చెప్పండి? మాట వినే పిల్లలుగా ఉండాలి. చాలా మంది పిల్లలు మాట వినకుండా చాలా మంది పిల్లలు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే పేరెంట్స్కి ఇష్టం ఉండదు, దేవుడికి ఇష్టం ఉండదు, టీచర్స్ కూడా ఇష్టం ఉండదు. మనం మాట వినే పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. సరే, నా దగ్గర ఉన్నటువంటి ఈ క్లాత్ ఏ కలర్లో ఉంది? బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అందరూ చెప్పండి, ఒకసారి చెయ్యలో పెట్టేసయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తాను, ఈ రోజు నుంచి మాట వింటాను. చెప్పండి అందరూ, ఏసయ్యా ఈ రోజు నుంచి నీ మాట వింటాను, నీకు లోబడతాను, మంచి బిడ్డగా ఉంటాను. వెరీ గుడ్. నిజంగా ఉంటారా? రైట్. ఇప్పుడు చెప్పండి అందరూ, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రే కూర్చోరా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. చెప్పాలందరూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. చూసారా పిల్లలు, మీరు మాట విని లోబడి చక్కగా తల్లిదండ్రులకు విధేయులై ఉంటే యేసయ్య మిమ్మల్ని చూసి ఏం చేస్తాడు? హ్యాపీగా వస్తాడు. ఇప్పుడు ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి, ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి, లెక్క పెట్టండి. చూసారా పిల్లలు, 6 కలర్స్ వచ్చినాయి కదా, 6. వెరీ గుడ్. అవును పిల్లలు, మరి మీరు కూడా మార్పు చెంది మాట విని లోబడితే ఇవి ఎలాగైతే కలర్ చేంజ్ అయినాయో, నా దగ్గర ఉన్న ఒకే కలర్ ఉండేది ఇప్పుడు ఇన్ని కలర్స్ది వచ్చింది. మనం కూడా చక్కగా కలర్ఫుల్గా మనం ఉండగలుగుతాం. యేసయ్య మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు. అందరూ చెప్పండి, చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఒకసారి అందరూ చూడండి, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఓకేనా? ఈ బ్యాగ్ మీరు ఎక్కడ చూస్తారు? మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి బ్యాగ్ని? ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసారు? వెరీ గుడ్. ఏం పేరు మరి మీరు? సూర్య చాలా చక్కగా చెప్పాడు. ఒకసారి సూర్యకు చాక్లెట్ అన్న, చాలా మంచిగా చెప్పాడు వాడు. సరే గట్టిగా క్లాప్స్ కొట్టండి పిల్లలు. హాయ్ పిల్లలు, అక్క అవుతారు, వేస్తాను, నేనే వేస్తాను. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ?
ఓకే, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ చర్చిలో ఏం చేస్తారు, కానుకలు వేస్తూ ఉంటారు. సరే మీరు కానుకలు వేయండి. మరి బాబు వీడు ఉత్తుత్తి కనుకేసేసాడు. అయ్యో వీడు కూడా వేసాడు ఉత్తుగా. రైట్, చాలు చాలు చాలు. వేస్తావా? రప్పట. అయ్యి బాబు నిండిపోయింది. చాలు 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 చాలు. స్టాప్ స్టాప్. హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? సరే, మీరు వేసిన కానుకలన్నీ ఉత్తుత్తు కానుకలు కాబట్టి ఏమైపోయినాయో తెలియదు, మిస్ అయిపోయినాయి. ఎందుకంటే మీరు ఒట్టొట్టి కానుకలు వేశారు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? సరే, నేను ఎవరైతే సైలెంట్గా కూర్చుంటారో, చేతులు కట్టుకుని చక్కగా బుద్ధిగా ఎవరైతే కూర్చుంటారో నేను వాళ్ళని పిలుస్తాను. ఇప్పుడు ఎవరు వస్తారంటే బాయ్స్లోంచి ఎవరు వస్తారంటే గర్ల్స్లోంచి ఎవరు వస్తారంటే ఓలా అక్కడ చివర ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు వాడే అరారు. చాలా సైలెంట్ కూర్చున్నాడు. రైట్, ఏం పేరు నీ పేరు? జస్వంత్. ఇలా ఇదే కలరు రెడ్డా? దీంట్లో వేయి. రే దీంట్లో ఏమన్నాడు నేను? జస్వంత్ రే అయ్యో పడేస్తున్నాడు ఏంటి రాడు? దీంట్లో ఏమంటేనే కింద జిప్ ఓపెన్ అయిపోయిందా? అయ్య బాబు నా బంగారు తెలిసిపోయిందా నీకు? జిప్ అంటే ఏరు బాబు. ఇప్పుడే రైట్. ఏ కలర్ వేసా నువ్వు? వెళ్ళి కూర్చో. ఓకే, హాయ్ పిల్లలు. ఇక్కడ రెడ్ టీషర్ట్ పోయినమ్మా నువ్వు కదక్క. హాయ్, ఏం పేరు నీ పేరు? బ్లెస్సియా. ఇదే కలర్? బ్లూ కలరా? చూపించు వాళ్ళకి, రెండు చేతులు చూపించి పర్లేదు. ఆ చెయ్యమైంది దాచుకుంటున్నావా? ఏ కలరు? బ్లూ కలర్. వెయ్యి. రైట్, వెళ్ళి కూర్చో. ఓకే, ఇప్పుడు బాయ్స్ నుంచి ఎవరు వస్తారంటే వైట్ షర్ట్ నువ్వే. ఏం పేరు నీ పేరు? రక్షిత్ వచ్చాడు. రక్షిత్ కలర్ వేస్తున్నాడు. ఏ కలర్ అది? ఆరెంజా? దాంట్లో. రైట్, కూర్చో. ఓకే, గర్ల్స్ నుంచి ఎవరు వస్తారంటే చెయ్యి పిలువను. సైలెంట్గా కూర్చుంటే నేను చూస్తాను. నువ్వు వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా కూర్చున్నావు. ఒక చోట లేవంతే, అదే వచ్చింది. ఒక చోట లైన్గా కూర్చుంటే ఇస్తాను. ఈ లైన్లో వైట్ డ్రెస్ నువ్వేనమ్మా. అదే రా. ఏం పేరు నీ పేరు? దీక్షిత్. ఒకసారి వాళ్ళకి చూపించి వాళ్ళు. దీక్షిత్ వచ్చింది. ఏ కలర్ అది? కలర్ తెలుసు కదా నీకు? గ్రీన్. వేసి దీంట్లో వేసి. రైట్. ఓకే, హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఇంకెవరు వస్తారంటే ఈ లైన్లో గర్ల్ షర్ట్ వేసుకున్నాడు అనగారు. రా. ఏం పేరు నీ పేరు? శశాంక్. ఓకే, ఇదే కలరు? పర్పుల్. వాళ్ళకి చూపించు, రెండు చేతుల్లో చూపించు. ఏ కలర్ చెప్పండి? పర్పుల్ కలర్ వేస్తున్నాడు. వెయ్యి దీంట్లో వెయ్యి. రైట్. ఓకే, హాయ్ పిల్లలు. ఇంకా లాస్ట్గా గర్ల్స్లో ఎవరు వస్తారంటే ఆ చివరి లైన్లో అక్కడ రెండు చెట్లు. సీత. సీత అనే పేరు? పీత అంటే రెండు జల్లు వేసుకుంది కదా, సీత అనుకుంటున్నాను. అమృత. ఇలా చూపించు, అలా చూపించు. ఓకే, అమృత వచ్చింది. ఏ కలర్ అది? ఎల్లో. వేసేదాంట్లో. రైట్. ఓకే, హాయ్ పిల్లలు. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ చాలా మంది వాళ్ళకు కలర్ ఇచ్చాను. ఆ కలర్ ఇందులో వేశారు, మీరు చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనందరము ఏం చేద్దామంటే పిల్లలు
వీళ్ళ ఒక్కొక్కరు ఇది దేవుని మందిరం. మన చర్చి పేరేంటి అమ్మా? కల్వరి టెంపుల్లోకి రకరకాల పిల్లలందరూ వచ్చారనమాట. ఈ కల్వరి టెంపుల్లోకి వచ్చారు రకరకాల పిల్లలు. రెడ్, బ్లాక్, వైట్, ఇంకేం వేస్తుంది దీంట్లో? ఎల్లో, గ్రీను, పర్పుల్, ఆరెంజ్, రెడ్ కదా. ఈ కలర్స్ అన్ని వాళ్ళందరూ ఇందులోకి వచ్చారు. రకరకాల పిల్లలు వచ్చారు. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా రకరకాల కుటుంబాల నుండి, రకరకాల ఊర్ల నుండి, రకరకాల ఇళ్ల నుండి మీరు ఇక్కడికి వచ్చారు. మనందరము ఇక్కడికి వచ్చాము, చర్చిలోకి వచ్చాము. ఇప్పుడు చర్చిలో మనందరము ఉన్నాము. పిల్లలు, ఇప్పుడు చర్చిలో ఉన్న మనందరి కోసం పాస్టర్ గారు, అలాగే జాన్సన్ పాస్టర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న టీం వాళ్ళు, జేఎస్టీయా ఏంటమ్మా టీం, సిఎస్టీ టీం వాళ్ళందరూ కలిసి ఎంతో ప్రార్థన, సిఎస్టీనా ఓకేనా, సిఎస్టీ టీం వాళ్ళందరూ ఎంతో భారంగా ప్రార్థన చేశారు. దేవా, వీళ్ళందరూ రకరకాల పిల్లలు వచ్చారు, వీళ్ళందరూ దీవించబడాలి, వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి, వీళ్ళందరూ ఐక్యమత్యంగా ఉండాలి అని ఈ టీం వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. పిల్లలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే, పిల్లలు అందరూ ఒకసారి దీని మీద వేస్తున్నాను. ఓకే, ఒకసారి హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఇది నా ఎదురుకుండా కూర్చుంది ఒక అక్క, నువ్వే ఒకసారి రండి, నువ్వే అక్క, నువ్వే. ఈ అక్క చాలా యాక్టివ్గా ఉంది, చక్కగా చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, నాకు నీళ్ళు కూడా ఇస్తుంది అప్పుడప్పుడు. ఏం పేరు నీ పేరు? నక్షత్ర. దీని మీద ఒకసారి ఇలా పట్టు, దులుపు చూపించి వాళ్ళకి. సరే, ఇలా 2 చెంగులు పట్టుకో, 2 చెంగులు పట్టుకో, ఒకసారి దులుపు, మళ్ళీ ఇంకో 2 చెంగులు పట్టుకో, దీని మీద కప్పు. రైట్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఏం పేరు అక్క? నక్షత్ర. నక్షత్ర వచ్చింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నక్షత్ర ఏం చేస్తుందంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేసింది, థ్యాంక్ యూ జీసస్ అని కూడా చెప్పింది. ఒకసారి తీయమ్మ, దీంట్లో ఏముందా? అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి పిల్లలు. మనము ఇందులో ఎలా వేసాం? ఇవన్నీ విడివిడిగా ఒక్కొక్కటి వేసాం. 2 చేతులు తెలపండి. ఒక్కొక్కటి వేసిన మనము ఇప్పుడు అవన్నీ ఎలా అయిపోయినాయి? ఒకదానికొకటి అతుక్కుని చక్కగా అవి ఇందులోంచి బయటకు వచ్చాయి. ఈ చర్చిలో, ఈ కల్వరి టెంపుల్ చర్చిలో ఉన్న మనందరం ఎలా ఉండాలంటే ఐక్యముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి పిల్లలు? ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యముగా ఉండాలి. మనం ఐక్యత కలిగి ఉండి దేవుని ఆశీర్వాదం మనం పొందాలి. ఓకేనా? హాయ్ పిల్లలు, ఇప్పుడు అందరూ చెప్పండి, చేపట్టుకోండి, పక్కలు చేపట్టుకోండి. మనమంతా వేరైనా మనమొక్కటే. చెప్పండి, మనమంతా వేరైనా మనమొక్కటే. అందరూ చెప్పండి, 2 చేతులు పెట్టు. మనమంతా వేరైనా మనమొక్కటే, మనమంతా వేరైనా మనమొక్కటే. చూసారా పిల్లలు? వాక్యంలో 133వ కీర్తనలో ఉంటది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పిల్లలు, మనందరం కలిసి ఉండాలని దేవుడు యేసయ్య చెప్తా ఉన్నాడు. మనందరం కలిసి ఉండడం వల్ల మనము శత్రు శోధల నుంచి, సాతాను ఆటంకాల నుండి మనము గొప్ప జయము పొందగలం. చూసారా? మరి ఏం పేరు? నక్షత్రక విడివిడిగా ఉన్న అందరినీ జత చేసి చక్కగా ఒకదానితో ఒకటి కలిపి ఆ రిబ్బన్స్ ని కూడా ఎలా చేసిందో మరి ఒకసారి మీరు అడగండి, అక్క చెప్తుంది. ఓకేనా? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి. థ్యాంక్ యూ నక్షత్రక. మరి అక్కడ అడగండి ఎలా చేసిందో. ఒకటి వేరుగా వేసినవన్నీ ఈ బ్యాగ్ లోంచి చక్కగా అన్ని కలిపి తీసింది. వెరీ గుడ్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? కాబట్టి విడివిడిగా ఉన్న మనందరము కలిసి ఉండాలి, ఐక్యమత్యముగా ఉండాలి. చెప్పండి, మేము ఎప్పుడు పక్కలు చేపట్టుకోండి. మేము ఎప్పుడు కలిసే ఉంటాం. చెప్పండి రా, మేము ఎప్పుడు కలిసే ఉంటాం. ఎప్పుడు కొట్టుకుంటారా? కొట్టుకోమని చెప్పాలి. మేము ఎప్పుడు తన్నుకుంటాం. మేమెప్పుడు గిల్లుకుంటాం.
ప్రార్థన చేస్తాం, కలిసి పాటలు పాడతాం, కలిసి మందిరానికి వెళ్తాం. ఓకేనా? మనందరం వెళ్దామా? ఓకేనా? ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. రైట్, మనందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనందరం కలిసిగా ఆరాధించాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పాటలు పాడాలి, కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. అలాంటి ఆశీర్వాదం యేసయ్య మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని రుద్వానికి ఇస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అన్నయ్య నడిపిస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అబ్రహమానికి గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలు ఒకసారి దగ్గరగా. ఓకే, చాలా చక్కగా అందరూ కలిసి ఉండాలని ఒక చిన్న మ్యాజిక్ ద్వారా మీరు చక్కని మాటలు విన్నారు, దేవుని మాటలు. అన్న చెప్పారు ఇప్పుడే, చాలా మంది పిల్లలు బయట తిరుగుతున్నారంట, అసలు బయటికి పంపించొద్దని చెప్పారు. మీరు మందిరంలోనే ఉండాలి. ఇక్కడ ఏ క్లాస్ అయితే జరుగుతుందో అక్కడే ఉండాలి. మేము పంపించేటప్పుడు వాటర్కి మీకు బ్రేక్ ఇచ్చేటప్పుడు చక్కగా ఈ సమయంలో మరి సిఎస్టిటి వాటర్ చక్కగా కావాల్సిన వారికి వాటర్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. అక్క వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. ఈ టీంని బట్టి ప్రభు స్తుతిస్తూ ఉన్నాం. చాలా చక్కగా దేవుని పనిలో మరి కల్వరి సోల్జర్స్ టీం నిజం వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. చక్కగా బిడ్డలను చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో క్లాసెస్కి వెళ్ళే ముందు మరి చక్కగా రైట్ ఒక చిన్న గేమ్ ఉంటుంది. ఆ గేమ్ అయిన వెంటనే, ఎందుకంటే ఈరోజు 2 లెసన్స్ మీరు వినాలి, 2 కంఠస్థ వాక్యాలు మీరు మార్నింగ్ సెక్షన్ లో నేర్చుకోవాలి. ఓకేనా? క్రొత్తగా వచ్చిన వారిని అన్నయ్య మీరు ఇక్కడికి వస్తే మేము పిలిచినప్పుడు మీరు ఏ క్లాస్కి వెళ్ళాలి, ఈ క్లాస్ ప్రకారం మిమ్మల్ని కూడా క్లాసెస్ పంపిస్తాం. ఈ 5 minutes వాటర్ బ్రేక్ ఉంటుంది మీకు. ఇక్కడే, బయటికి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు. సిఎస్సి టీం వారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా మరి మొదటి రోజు నుండి మిమ్మల్ని చూసుకుంటా ఉన్నారు. ఈ 5 minutes కూర్చుంటే ఉండాలి. మీ దగ్గరికి టీం వారు వస్తారు. అమ్మ కూర్చోవాలి, కూర్చోవాలి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. రైట్, అక్కడ ఎవరు కూడా మీ బాటిల్స్ లో వాటరు కింద వేయకండి, ఎందుకంటే జాగ్రత్తగా మీరే కూర్చోవాలి. అమ్మ చిన్న క్లాస్ తీసుకురండి, ఇక్కడికి చిన్న క్లాస్. ఒక 5 minutes లో మన గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ చిన్న గేమ్ అయిన వెంటనే మనం క్లాసెస్ వెళ్దాం. మరి మధ్యాహ్నం వరకు కూడా మీ క్లాసెస్ జరుగుతాయి. టీచర్స్ గమనించండి, చక్కగా లెసన్స్ అన్నీ కూడా మొదటి రోజు మీరు మరి ఒక లెసన్ చెప్పినట్లయితే ఈ రోజు ఖచ్చితంగా ఒక 2 lessons మీరు సిద్ధపడండి, బిడ్డలు సిద్ధపరచండి. చక్కగా కార్యక్రమాలు నడిపిస్తున్న అబ్రహమాన్ని బట్టి టీం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. చక్కని అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దైవ సేవల ద్వారా, అలాగే ఈ కల్వరి